శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ భవానీ రాజు. ఫోన్ నెంబర్ 8919346347. ఒక తుది నిర్ణయం, అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది. ఒక స్టెప్ తీసుకోండి. ఏ విషయంలో అంటే గనక ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ రోజున ఇది అత్యంత కీలకం కాబోతుంది. వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముఖ్యంగా ఆఫీసులో ఈ రోజు సహోద్యోగుల సహాయ సహకారం వస్తుంది. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ధనాదాయం ఈ సమయంలో పెరగబోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు సన్నిహితులు మెచ్చుకునే విధంగా మీరు ఒక పని చేయబోతున్నారు. ఈ రోజున ప్రయాణాలు వాయిదా వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే పెండింగ్ లో పడిన పనులు పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యే సూచన ఉంటుంది. నిరాశ చెందొద్దు. కెరియర్ పరంగా విజయాలు అయితే పొందుకునే సూచనే ఎక్కువగా కనిపిస్తుంది. అనుకూల మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగ పరంగా అంత గొప్పగా ఏమీ లేదు. నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారం అయితే వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గం పెరిగే సూచన కనిపిస్తుంది. వ్యాపారం ముందుకు సాగడం మాత్రమే కాకుండా కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన తప్పక ఫలిస్తుంది. కుటుంబంలోనూ ప్రేమానురాగాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు చేయడానికి కూడా ఆలోచన చేస్తారు. భాగస్వామితో అద్భుత సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఈ రోజున భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కష్టపడి పని చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం తపన పడతారు. డబ్బులను సేవింగ్స్ చేయడం కోసం కొన్ని పనులు చేయండి, సఫలమవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అనుకూల సమయము. స్థలాలు కానీ, పొలాలు కానీ, గృహం కానీ కొనుగోలు చేసే ఆలోచన ఫలిస్తోంది. ఈ వ్యక్తులకు రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం వస్తుంది. ముఖ్యమైన పనులు అన్నీ పూర్తి చేస్తారు. పెండింగ్ లో పడిన పనులు వాటంతటా అవే మీ ద్వారా కంప్లీట్ అయ్యే గొప్ప గొప్ప అవకాశాలు రానున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరగబోతున్నాయి. జనంలో మంచి ఆకర్షణ ఉంటుంది. కోర్టుపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉండొచ్చు. శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. బలమైన సంకల్పంతో ముందుకు వెళ్ళండి. సంపదలను సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున ఒక పెద్ద శుభవార్త కూడా వింటారు. ఆ యొక్క శుభవార్త మీ మనసును రంజింపచేస్తుంది. అననుకూల ఫలాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇష్టదైవ ఆరాధన చేయడం, ముఖ్యంగా శివారాధన మీకు ఉత్తమ స్థితిగతులను ప్రసాదిస్తుంది. అంతా మంచి జరుగుతుంది.